సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. అందరికీ ఒక సమస్య ఉంటుంది, జాబ్. ఇప్పుడు డబ్బు సంపాదించాలన్నా జాబ్ కావాలి, పెళ్లి కుదరాలన్నా జాబ్ కావాలి, లైఫ్లో బాగా ఎంజాయ్ చేయాలన్నా జాబ్ కావాలి. లైఫ్లో నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సింది జాబ్. అందరికీ సర్టిఫికేట్లు ఉంటాయి. ఏ విధంగా అంటే మంచిగా చదువుతారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు, అన్ని అర్హతలు ఉంటాయి, వాళ్ళ దగ్గర టాలెంట్ కూడా ఉంటుంది. అయినా జాబ్స్ రావు. ఎక్కడ తప్పు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఇలా ఎంతోమంది రీసెంట్గా వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే సంవత్సరానికి 25 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ అందులో కొన్ని లక్షల మంది, అంటే కొన్ని వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు? అందరికీ ఉన్న సమస్య. ఈ సమస్యకి పరిష్కారం చెప్పడానికి మన ముందు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడున్న యువతలో చూసుకుంటే ఇది పెద్ద సమస్య. ఇది ఒక చిన్నది కాదు, ఒక హ్యూజ్ బిగ్ ప్రాబ్లం. ఇది నిజం. ఒక ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే 25 లక్షల మంది సంవత్సరానికి బయటకు వస్తున్నారు, ఒక గ్రాడ్యుయేట్స్ మన ఇండియాలో. 20 lakhs అబౌవ్ పీపుల్స్ కే ఉద్యోగాలు ఉండట్లేదు. అవును. ఇలాంటి వాళ్ళు అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది? వాళ్ళకి అన్ని సర్టిఫికేట్లు ఉన్నా సరే జాబ్ రావట్లా, వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా జాబులు రావట్లా. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు? అసలు వాళ్ళకి జాబ్ రావాలంటే సంథింగ్ ఏదైనా అఫర్మేషన్ కానీ టెక్నిక్ కానీ ఉందా? మన సంజయ్, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. జాబ్ రావట్లేదు అనే మాట మీకు ఏమనిపిస్తుంది? నెగిటివ్. అక్కడే మొదలు పెట్టేస్తున్నారు. నాకు టాలెంట్ లేదు. ఆ వ్యక్తి ఫస్ట్ వాళ్ళకంటే టాలెంట్ ఉంది, నాకు లేదు, నాకు అంత అర్హత లేదు అంటూ ఉంటారు. ఆ అర్హతని ఆ వ్యక్తే కిందకు నొక్కేస్తున్నాడు. చూడండి తన లైఫ్. నాలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, నేను ఏదైనా పొందుతాను, నేను ఏ జాబ్ అయినా నేను కోరుకున్నది పొందుతాను అని మాట్లాడి చూడండి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. కొంతమంది ఈ విధంగా కూడా అంటారు సార్, మంచి టాలెంట్ ఉంది, లేకపోతే మంచి స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర, నాకు ఉద్యోగం రాలేదు అంటారు. నువ్వు ప్రదర్శించాల్సిన చోట ప్రదర్శించావా? లేదు. నువ్వు ఒక కంపెనీకి వెళ్తున్నావు జాబ్కి. స్టార్టింగ్ ఎలా వెళ్ళాలి? దీనికి ఒక అఫర్మేషన్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఒక టెక్నిక్ లాంటిది. జోష్గా లేవాలి. దానికి ముందు రోజు నైట్ ఏం చేయాలి? మనం నిద్రపోయేటప్పుడు అద్భుతమైన కల కనాలి. ఆ జాబ్కి వెళ్ళి ఆ కంపెనీ పేరుతో సహా మనసులో తలుసుకుని, ఆ కంపెనీ సీఈఓనా చైర్మనా నీకు ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు, ఆ ఇంటర్వ్యూ వాళ్ళని తలుసుకుని నువ్వు అద్భుతమైన టాలెంట్ ప్రదర్శిస్తున్నట్టుగా, నీలో ఆ టాలెంట్కి వాళ్ళు మంత్రముగ్ధులై ఆన్ ది స్పాట్లో నీకు లెటర్ ఇచ్చినట్టుగా, శాలరీ ప్యాకేజ్ నువ్వు కోరుకున్న దాంతో సహా నేను సర్ప్రైజ్ చేసినట్టుగా ఈ ఆలోచనలు చెందుతూ రిలీజ్ చేస్తూ నిద్రపోవాలి. ఆ ఉదయం లేచినప్పుడు ఒక మెడిటేషన్ లాంటివి చేసుకుని, ఈరోజు నాకు అందరూ సహకరిస్తున్నారు, నేను వెళ్ళే ఇంటర్వ్యూకి వెళ్ళే కంపెనీ కూడా నాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది, నేను ఉపయోగించే ఒక్కొక్క పదం వాళ్ళ హృదయాలను అత్తుకుంటుంది, నాకు అంత టాలెంట్ ఉంది. అక్కడ రెజ్యూమ్ చూడగానే మీకు ఎంత స్కిల్ ఉంది, మీరు దీని మీద ఎంత ఫోకస్ పెడుతున్నారని కనిపెడతారు. ఇక్కడ క్వశ్చన్స్ అడిగేది తక్కువ, ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేస్తుంటారు. చూడండి. అవును సార్. ఆ అబ్జర్వేషన్లో దీనికి స్కిల్స్ ఉన్నాయా లేదా, ఫీలింగ్స్ ఏమని, ఎలా వ్యక్తం చేస్తున్నాడు, ఆ మాటల ద్వారానే చాలా వరకు సెట్ అయిపోతుంది. అవును సార్. మేజర్గా బాడీ లాంగ్వేజ్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ నిరుత్సాహాన్ని వదిలిపెట్టేయాలి. జరిగిందేదో జరిగిపోయింది, ఈ రోజు నుంచి నా జీవితం చాలా మిరాకిల్గా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఆ మాట తీసుకుంటుంది యూనివర్స్. మనం అనట్లేదు నాకు రాదు అంటున్నాము, లాస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది, ఇప్పుడు కూడా అదే జరగవచ్చు అని ముందే చెప్పేస్తున్నారు. అక్కడ అదే జరుగుతుంది కదా, నువ్వు అఫర్మేషన్ చెప్పావు, ఆ అఫర్మేషన్ తీసుకుంటుంది, అది యూనివర్స్ నిజం చేస్తుంది. నీ ఆత్మ కూడా అదే నిజం చేస్తుంది. నీ ఆత్మకి యూనివర్స్కి వైర్లెస్ కనెక్షన్ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నా అక్కడ రికార్డ్ అవుతుంది, తిరిగి వస్తుంది. ఇప్పుడు అవతల వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ఎలా మాట్లాడాలి? ఆ సబ్జెక్టుకి తగ్గట్టుగా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాటినే చాలా ఎనర్జీ లెవెల్స్తో చెప్పాలి. అవును. ఫీల్ అవుతూ ఇష్టంగా, ఈ కంపెనీ పట్ల నీకు ఎంత ఇష్టం ఉందో వాళ్ళకి అర్థమవుతుంది ఆ వాయిస్ ద్వారా. ఓకే. ఖచ్చితంగా మార్నింగ్ నుంచి నువ్వు కంపెనీకి వెళ్ళేంత వరకు, ఆ కంపెనీకి చేరుకునేదాకా ఒక ట్రిక్ చెప్తాను నేను. హోపోనోపోనో చెప్పుకోవాలి. అంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కామ్గా కూర్చోవాలి. ఫస్ట్ రెజ్యూమ్ అంతా రెడీ చేసేసుకుని, సర్టిఫికేట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయా, సమస్తం మీరు మీ బ్యాగ్లో పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి వెరైటీగా రెడీ అవ్వాలి. చూడటానికి ఆకర్షించాలి మేము, అలా రెడీ అవ్వాలి. రెడీ అయ్యి చక్కగా కూర్చొని బయలుదేరే ముందు ఒక 5 నిమిషాలు కూర్చొని, నాలోని దైవశక్తి, నువ్వు విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నావు, నాకు ఈరోజు అద్భుతం చేస్తున్నావు, అనంత విశ్వశక్తి కూడా నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది, ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఈ కంపెనీని, నేను వెళ్ళే కంపెనీని చైతన్యపరిచి
చాలా ఈజీగా నాకు జాబ్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి నాకంటే ముందుగా ప్రాపంచిక శక్తులు ఏంజల్స్ని నాకు అక్కడ కంపెనీకి పంపిస్తుంది నాకు తోడుగా. ఓకే, అక్కడ నాకు అద్భుతం జరుగుతుంది. అవి అద్భుతం చేస్తాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా. నాకు సులభంగా నేను కోరుకున్న దానికంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. థ్యాంక్ యూ అంటూ ఇష్టంగా ఎనర్జీ లెవెల్స్తో చెప్పాలి. ఫీల్ రావాలి. ఆ ఫీల్ ఎలా ఉండాలి? నువ్వు శరీరం నుంచి వైబ్రేషన్స్ రావాలి, ఫీలింగ్స్ ఇష్టం పెరగాలి, ఆ జాబ్ నిజంగా వచ్చేసిన అనుభూతిని వ్యక్తం చేయాలి. ఓకే, అలా కాకుండా అనుమానంతో అసలు వెళ్ళకూడదు. డౌట్కి వెళ్తుంటారు. అమ్మ వాళ్ళు ఏం అడుగుతారో, నాకు వస్తుందా రాదా, ఇలాంటి టాపిక్ వెత్తకూడదు. చాలా చక్కగా క్లోజ్ చేయాలి. ఆలోచనలు అయిపోయింది, ఇచ్చేసారు నాకు అని ఆ ఆఫర్ లెటర్ తీసుకొచ్చి ఇంటికి ఒక స్వీట్ బాక్స్ తెచ్చి ఇంట్లో అందరూ పంచుకున్నట్టుగా రియల్గా పొందిన అనుభూతిని వ్యక్తం చేయాలి. ఓకే, పాజిటివ్గా అన్ని పాజిటివ్ థింకింగ్ చేసుకుని ఆలోచించుకొని అఫర్మేట్ చేయాలన్నారు. ఎస్. అది చేసే ముందు ఏమన్నా పాటించాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? మీరు ఒక నోట్స్లో రాసుకోవచ్చు. ఈరోజు నా జీవితంలో మిరాకిల్ జరిగింది, క్రియేషన్ బుక్ అని ఉంటుంది. ఓకే, దాంట్లో మీరు నేను సులభంగా ఈరోజు జాబ్ పొందాను, చాలా ఈజీగా పొందాను రాసుకోవాలి. దాన్ని ఇమాజినేషన్ చేసుకుని బయలుదేరాలి. పాజిటివే మాట్లాడాలి. నాకు వచ్చేసింది, పూర్తయిపోయిన ఫీలింగ్ని వ్యక్తం చేయాలి. నేను జాబ్ పొందేశాను, నాకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా జాబ్ వచ్చింది అంటే ప్రజెంట్ టెన్స్లో మాట్లాడాలి. ఓకే, జాబ్ వస్తే అట్లా కాదు, వచ్చింది, పొందాను. నువ్వు వెళ్తున్నావు డైలీ ఆ కంపెనీకి, వాళ్ళ ఇంటికి వస్తున్నావు, ఈ ఫీలింగ్స్ని రిలీజ్ చేయాలి. నమ్మకంతో, విశ్వాసంతో అద్భుతం చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.